తాము చీకొట్టి బయటికి పంపిన వారిని తెచ్చుకుని టీడీపీ ఏం చేస్తుందని పేర్ని నాని నిలదీశారు. పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకులపై నమ్మకం లేకనే చంద్రబాబు పీకేని తెచ్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు. గతంలో విమర్శలు చేసిన వ్యక్తిని మళ్లీ ఎలా తీసుకువచ్చారంటూ ప్రశ్నించారు. జనం గుండెల్లో జగన్ ఉన్నారని, ఎవరు వచ్చినా ఏమీ చేయలేరని, మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమంటున్నారు పేర్ని నాని. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు శరం మానవ అభిమానం ఏమాత్రం లేవనేది మనకి ఆయన చర్యల ద్వారా అర్థమవుతుంది కదా. కిందటిసారి ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు ఏం మాట్లాడారు? బీహారోడు ఇక్కడికి వచ్చి ఏం పీకుతాడు, బీహారోడు ఆట కట్టం తోలు తీస్తా, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడారు. బీహారోడికి ఇక్కడేం పని అని చెప్పి మాట్లాడాడు. లోకేష్ గారు ఏం మాట్లాడాడు? మాకెవడు సలహాలు అక్కర్లేదు, మేము ప్రజలు నమ్ముకున్నామని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ ఎవరు నమ్ముకున్నారు? మేము చీకొడితే బయటికి పోయినోండి బతిమాలి తెచ్చుకుని, అంటే ఎవడ గతి లేక, అంటే పవన్ కళ్యాణ్ని నమ్ముకునే పరిస్థితి లేదు, పార్టీ కార్యకర్తల్ని నమ్ముకునే పరిస్థితి లేదన్నట్టుగా దీన్ని బట్టి